కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ ఆలయానికి వెళ్లి అక్కడ ఉన్న పవిత్ర నదిలో స్నానం చేస్తే ఎలాంటి చర్మ వ్యాధి ఉన్నా పోతుంది. ఇక్కడ 5000 ఏళ్ల పురాతనమైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. పరమశివుడి ఆదేశం మేరకు వాసుకికి అండగా ఆ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశాడు. ఈ వీడియోలో కర్ణాటకలో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి మన తెలుగు స్టేట్స్ నుంచి ఎలా వెళ్ళాలి, బడ్జెట్ ఎంత అవుతుంది, ఆలయ చరిత్ర అన్నీ తెలుసుకుందాం. ప్రశాంతమైన వాతావరణంలో సహ్యాద్రి కొండల మధ్య సాక్షాత్తు షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా గుడి దగ్గరలో ఉన్న కుమారధారకి వెళ్లి అక్కడ నదిలో మునిగి స్వామి దర్శనానికి వస్తారు. పురాణం ప్రకారం తారకాసురుణ్ణి వధించిన తరువాత కుమారస్వామి తన ఆయుధాన్ని ఈ నీటిలో కడిగాడు. అందుకే ఈ నీళ్లు చాలా మహిమ కలిగినవి. స్కంద పురాణం ప్రకారం ఆ పరమశివుడి ఆదేశం మేరకు ఇక్కడ ఆ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభుగా వెలిశాడు. సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలలో పురాతనమైన ఆలయాలలో ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఒకటి. పూర్వం ఈ క్షేత్రాన్ని కుక్కి అని పిలిచేవారు. కుక్కి అంటే గుహ అని అర్థం. ఈ క్షేత్రం కుక్కి లింగంగా, కుక్కి పురంగా, తరువాత కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంగా మారింది. గరుడదేవుడి దాడిని తప్పించుకోవడానికి వాసుకి అనే సర్పం ఇక్కడ ఉన్న బిలద్వార గుహలోకి ప్రవేశించింది. దాని తరువాత ఆ శివయ్య కోసం తపస్సు చేసింది. వాసుకి తపస్సుకు మెచ్చిన శివయ్య సుబ్రహ్మణ్య స్వామిని తన ప్రియ భక్తుడికి ఎల్లప్పుడూ అండగా ఉండమని చెప్తాడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కొలువయ్యాడు అనేసి ప్రతీకి. ఆ గుహ ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ గుహ పేరు బిలద్వార గుహ. ఇక్కడే వాసుకి మహాశివుడి కోసం తపస్సు చేసింది. ఈ ఆలయంలోకి అబ్బాయిలు షర్ట్ వేసుకొని వెళ్ళొద్దు. అలానే అమ్మాయిలు ట్రెడిషనల్ వేర్లోనే వెళ్ళాలి. గర్భాలయంలో ఆ సుబ్రహ్మణ్య స్వామి మయూర వాహనం పైన దర్శనమిస్తాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్నట్లుంటుంది లోపల విగ్రహం. ఈ ఆలయం లోపల అసలు వీడియోస్ తీయొద్దు. టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లో చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఇక్కడ చెప్పులు పెట్టేసి పక్కనే లగేజ్ కౌంటర్ ఉంటుంది. అసలు ప్లాస్టిక్ కవర్స్ ఏమైనా ఉంటే పెట్టుకోరు. కంప్లీట్ ప్లాస్టిక్ బ్యాన్ ఇక్కడ. సో ఇక్కడ మీ బ్యాగ్స్ పెట్టేసుకోవచ్చు. ఫోన్స్ కి లాకర్ ఏం లేదు, కానీ లోపలికి తీసుకొని వెళ్ళొచ్చు. కానీ ఫోన్ యూజ్ చేయొద్దు లోపల. చెప్పుల కౌంటర్ పక్కనే మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది. అక్కడ టోకెన్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతూనే రైట్ సైడ్ లో మనకి ప్రసాదం ఇస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అన్నదాన సత్రం. ఇది టెంపుల్ కి రైట్ సైడ్ లో ఉంటుంది. కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని పక్కనే ఉన్న ఆది సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళండి. ఇది 5000 ఏళ్ల పురాతనమైన ఆలయం. స్వామి మొదటిగా వెలిసింది ఇక్కడే. ఆలయం లోపల స్వామి పుట్ట రూపంలో దర్శనమిస్తారు. పుట్ట పైన స్వామి ప్రతిమ ఉంటుంది. ఇక్కడ ప్రసాదంగా పుట్టమన్నిస్తారు. ఈ ఆది సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే ఆది సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోకుండా వెళ్తే ఆ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న ఫలం దక్కదు. మెయిన్ టెంపుల్ నుంచి రైట్ సైడ్ లో ముందుకి వెళ్తే బోర్డు కనిపిస్తుంది ఆది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అని. ఇక్కడ నుంచి రైట్ కి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి కూడా కొంతమంది లోపలికి వస్తారు. లెఫ్ట్ కి వెళ్తే ఇదే ఆది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఇక్కడ చిన్న పార్క్ లాగా ఉంటుంది. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ స్టే చేయడానికి దేవస్థానం రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఓన్లీ ఫ్యామిలీస్కి మాత్రమే. ఇక్కడ సర్పదోష నివారణకి పూజ చేస్తారు. ఆ టికెట్ కాస్ట్ 4000 రూపీస్ ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి.
లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలానే బుక్ చేసుకునే ముందు సర్ప సంస్కార అని ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఈ టెంపుల్కి మీరు ట్రిప్ ప్లాన్ చేస్తుంటే వింటర్ సీజన్లో ప్లాన్ చేసుకోండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మన తెలుగు స్టేట్స్ నుంచి డైరెక్ట్ ట్రైన్ అవైలబిలిటీ లేదు. ఫస్ట్ మీరు బెంగళూరు రీచ్ అయితే అక్కడి నుంచి డైరెక్ట్ బస్సు ఉంటుంది కుక్కేకి. లేదు అంటే బెంగళూరు నుంచి కుక్కే సుబ్రహ్మణ్య రోడ్ స్టేషన్కి ట్రైన్ ఉంది. ఈ స్టేషన్ టెంపుల్ నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు ఆటోలో వెళ్ళిపోవచ్చు. అదే మీరు బై ఫ్లైట్ రావాలనుకుంటే మ్యాంగళూరు ఎయిర్పోర్ట్ నియర్ బై. అక్కడి నుంచి మీరు క్యాబ్ ఆర్ బస్సులో కుక్కేకి చేరుకోవచ్చు. టోటల్‌గా ఈ టెంపుల్‌కి వెళ్లి రావడానికి 2500 రూపీస్ అవుతుంది తెలుగు స్టేట్స్ నుంచి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. కంటెంట్ యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. హావ్ ఎ సేఫ్ ట్రిప్ టు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం.